వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా గురువారం నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. అనంతరం నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, పట్టణ సిఐ బాబీ, ఎస్ఐ ఆదిలక్ష్మిలు ధృవపత్రాలను అందజేశారు. అలాగే స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడానికి సహకరించిన టీడీపీ నేత పాట్లపూడి రాజేష్ ను డీఎస్పీ చెంచుబాబు, సిఐ బాబీలు అభినందించారు. ఈ సందర్భంగా పోట్లపూడి రాజేష్ మాట్లాడుతూ ఏటా పోలీసుల అమరవీరుల దినోత్సవ సందర్భంగా నాయుడుపేట పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్న రక్తదాన శిబిరంలో తమ యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సార్ ఒక్క నిమిషం సార్, వాళ్ళు ముందుకు రండి. కూర్చోండి. ఇక్కడే బాగుంటుంది. నాయుడుపేట సబ్ డివిజన్ తరఫున పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇది అక్టోబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు జరుపుతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు నాయుడుపేట మండలానికి సంబంధించి సిహెచ్సి నాయుడుపేటలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నాయుడుపేట ఎస్హెచ్ఓ గారు, నాయుడుపేట ఎస్ఐ సిబ్బంది మరియు చాలా మంది వ్యాపారస్తులు, కంపెనీల్లో పనిచేసేటువంటి వాళ్ళు, హెచ్ఆర్లో సంబంధించిన వాళ్ళు చాలా మందిని తీసుకొని వచ్చారు, బ్లడ్ డోనర్స్ ని. సో పోలీసులు కష్టపడేదానికి గుర్తింపు, పోలీసులు చేసినటువంటి త్యాగాలను గుర్తించి సమాజంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా పోలీసులకి వాళ్ళ సంఘీభావాన్ని కలిగించడం, పోలీసులు మరింత ఉత్సాహంతో ముందు సమాజ సేవలో నిరంతరం కష్టపడతారని, నిరంతరం ప్రజాసేవలో ఉంటారని, వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడంలో సమాజంలో శాంతి భద్రతను కాపాడటానికి నిరాటకంగా పనిచేస్తూ ఉంటారు. దీనికి మంచి స్ఫూర్తి ఇది. ఎంతో మంది వచ్చి పార్టిసిపేట్ చేయడం, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి నాయుడుపేట సిహెచ్సి తరఫున డాక్టర్ గారు, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ, బ్లడ్ డొనేషన్ సంబంధించిన డాక్టర్ ఇన్ఛార్జ్ గారు వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ప్రోగ్రామ్ నాయుడుపేట రూరల్ సర్కిల్ కి సంబంధించి, అంటే నాయుడుపేట, ఓజిలి, దొరవారి సత్రం, తళ్ళకూరు, ఈ 3 మండలాలకు సంబంధించి ఓజిలి మండలంలో, ఓజిల్లో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. అలాగే రేపు సుళ్ళూరుపేట తడ పోలీస్ స్టేషన్ సంబంధించి సుళ్ళూరుపేటలో రేపు కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఈ సబ్ డివిజన్ లో సుమారుగా 200 మంది దగ్గర నుంచి 200 మంది దాకా బ్లడ్ డోనర్స్ బ్లడ్ డొనేట్ చేసే అవకాశం ఉంది. దీని ద్వారా
ప్రజల్ని విరివిగా పాల్గొంటే ఇది పోలీసుల సంఘాలకు రక్తదానం చేయడం వల్ల చాలా మందికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. దీన్ని గుర్తుపెట్టుకొని అందరూ విరివిగా పాల్గొనాలని కోరుతున్నాం. దీంట్లో సహాయ సహకారాలు అందించినటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ కి, మీడియా సోదరులకి, వివిధ కంపెనీల హెచ్ఆర్ మేనేజ్మెంట్ కి, అందరికీ, వర్తక వ్యాపారస్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.